హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా నిధులను జమ చేస్తూ వస్తోంది. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా 17 లక్షల వరకు రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులను జమ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీని మేరకు వ్యవసాయ శాఖ మంత్రి 2వ విడత డబ్బులను ఈ రోజు లేదా రేపు రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలపడం జరిగింది. 2 ఎకరాల పైకి ఉన్న రైతులకు మాత్రమే ఈ 2వ విడత డబ్బులు జమ అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం రైతు రుణమాఫీని 4 నెలలకు మించి విడుదల చేయలేదని తెలిపింది. గత నెలలో మొదలైన రైతు భరోసా నిధుల విడుదల మార్చి 31 వరకు కొనసాగుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భాగంగా 2వ విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయడానికి చూస్తోంది. ఈ రోజు లేదా రేపు రైతుల ఖాతాలో ఈ డబ్బులు జమ అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒకవేళ రైతులకు రైతు భరోసా నిధులు అందకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ దగ్గరికి వెళ్లి తమకు రైతు భరోసా పడలేదని చెప్తే ఎందుకు వారికి పడలేదు అనే దాని గురించి పూర్తి వివరాలు ఏఈఓ ద్వారా తెలుసుకోవచ్చని ప్రభుత్వ అధికారులు చెప్తూ ఉన్నారు. మీకు గనుక రైతు భరోసా డిపాజిట్ అయినట్టయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఒకవేళ మీకు రైతు భరోసా డబ్బులు జమ కాకపోతే వెంటనే మీ దగ్గరలో ఉన్న ఏఈఓ దగ్గరికి వెళ్ళి వివరాలను అయితే అడిగి తెలుసుకోండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోని రైతులకు షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.